హలో ఆల్, వెల్కమ్ టు nareshtechintelugu. ఈ రోజు టాపిక్ ఏంటంటే మనం ప్రిడిక్షన్ చేసి మనీ అయితే పెడుతుంటాం. సో అలా మనం మనీ పెట్టినప్పుడు మనకు నెక్స్ట్ ఏ కలర్ వస్తుందో తెలియదు. సో అలా మనం ఈజీగా కలర్ ఎలా గెట్ చేయాలో నేను ఈ వీడియోలో చెప్తాను. సో మీరు ఈ వీడియోని పూర్తిగా స్కిప్ చేయకుండా చూడండి. అప్పుడే మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ చేయడానికి పాసిబుల్గా ఉంటుంది. మీరు ఈ వీడియో చూసిన ముందు మీరు మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మనం ఈరోజు టాపిక్లో వెళ్దాం. సో మనం ఇలా అయితే మనం బోజర్ క్లబ్స్, ఫేరీ క్లబ్స్, ఎల్స్ క్లబ్స్ అని మనం ప్రిడిక్షన్ చేసి అయితే నెక్స్ట్ ఏ కలర్ వస్తుందో అయితే మనం మనీ అయితే పెడుతుందాం. సో అలా అయితే మనం మనీ పెట్టినప్పుడు నెక్స్ట్ గ్యారంటీ ఏ కలర్ వస్తుందో మనకు తెలియదు. సో మనం ఈ ట్రిక్ ఫాలో అయినట్టయితే నెక్స్ట్ ఒక కలర్ పర్టికులర్ కలర్ అయితే వస్తుందని అయితే మనకు ఒక ఐడియా వస్తుంది. సో మనం ఈ ట్రిక్ అయితే ఫాలో అవుతాం. సో మీరు దీనికోసం అయితే కొన్ని టిప్స్ అయితే చెప్తాను. ఆ టిప్స్ ఫాలో అయినట్లయితే మీకు ట్రిక్స్ గురించి ఐడియా అయితే వస్తుంది. మీకు డైలీ ఎలా ట్రేడ్ చేయాలి, ఎలా చేస్తే మీకు అమౌంట్ అనేది రీచ్ అవుతారని. సో నేను ఈ టిప్స్ అయితే చెప్తాను. ఫస్ట్ టిప్ ఏంటంటే మీరు డు నాట్ ట్రేడ్ ఎట్ ఆల్ టైమ్స్ అనమాట. మీరు ఇలా చేసినట్టయితే మీరు అమౌంట్ అనేది ఎక్కువ లాస్ అవుతుంటారు. సో మీరైతే మొత్తం డే మొత్తం కాకుండా మీరు ఒక పర్టికులర్ టైంలో మాత్రమే ఆడండి. సో సెకండ్ టిప్ ఏంటంటే ట్రేడ్ మినిట్ వర్క్ ఎట్ ఆల్ టైమ్స్ అనమాట. ఈ ట్రిక్ అనేది మీకు ఊకే వర్క్ అనేది కాదు. సో ఇలా మీరు చేసినట్టయితే మీకు అమౌంట్ అనేది కొంచెం పెట్టుకుంటా పోతే మీకు లాస్ అనేది ఎక్కువ జరగదు. సో మీరు ఇంకో థర్డ్ టిప్ ఏంటంటే ఫిక్స్ సేమ్ డైలీ టార్గెట్ అనమాట. మీరు పర్టికులర్ టార్గెట్ అయితే మెయింటైన్ చేసినట్టయితే మీరు డైలీ మీకు అమౌంట్ అనేది ఈజీగా రీచ్ అవ్వచ్చు. ఫోర్త్ టిప్ ఏంటంటే వన్స్ కంప్లీట్ టార్గెట్ రీచ్ అయినట్టయితే మీరు ట్రేడింగ్ చేయడం అయితే ఆపేయండి. సో మీరైతే ఈ టిప్స్ అయితే గుర్తుపెట్టుకోండి. నేనైతే మీకు ఈ ట్రిక్స్ అనేది ఎందుకు చెప్తున్నా అంటే మీకు ఒక పర్టికులర్ ఐడియా అనేది రావడానికి నేను ఈ ట్రిక్స్ చెప్తున్నాను. సో నేను ఒక రికార్డ్ అనేది తీసుకున్నాను. అదేంటంటే ప్యారిటీ రికార్డ్ అనమాట. ప్యారిటీ రికార్డ్ అయితే తీసుకున్నాను. ఇక్కడ మీరు చూసినట్టయితే నేను లాస్ట్ వీడియోలో నేను 2 నెంబర్ ట్రిక్ అయితే చెప్పాను. సో ఆ 2 నెంబర్ ట్రిక్ ఏంటంటే ఇక్కడ మీరు లాస్ట్ ప్రైజ్ నుంచి అయితే లాస్ట్ 2 నెంబర్స్ యాడ్ చేసినట్టయితే నెక్స్ట్ ఆ నెంబర్తో మీకు ఏ కలర్ వస్తుందో అయితే మీరు ఈజీగా గెస్ చేయొచ్చు. సో ఈ రోజు ట్రిక్ ఏంటంటే మీరు 3 నెంబర్స్ యాడ్ చేయాలి. సో ఇలా మీరు ప్రైజ్ నుంచి అయితే లాస్ట్ 3 నెంబర్స్ అయితే తీసుకోండి. ఇలా లాస్ట్ 3 నెంబర్ తీసుకున్నట్టయితే మీకు ఈ లాస్ట్ 3 నెంబర్ తీసుకొని ఈ 3 నెంబర్స్ని యాడ్ చేయండి. ఇలా యాడ్ చేసినప్పుడు మీకు పర్టికులర్ ఒక నెంబర్ అయితే వస్తుంది. ఆ నెంబర్ మీరు నెక్స్ట్ ఏ కలర్ వస్తుందో అయితే మీరు అయితే ఈజీగా గెస్ చేయాలి. దీనికోసం మీరు ఇవి అయితే ఫాలో అవ్వండి నేను చెప్పేది. అప్పుడు మీకు పర్టికులర్ గా ఇది ఏం చేయాలో అని అర్థమవుతుంది. సో మీరు బేసిక్ గా మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ మీరు చూసినట్టయితే 040246 అంటే ఇది రెడ్ అనమాట. ఇవి వచ్చినప్పుడు మాత్రం రెడ్ వస్తాయి. సో ఇంకోటి ఏంటంటే మీరు 13579 అనమాట. ఇవి వచ్చినప్పుడు ఈ నెంబర్స్ వచ్చినప్పుడు మీకు గ్రీన్ అయితే వస్తాయి. సో ఇక్కడ మీరు ఇంకోటి గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ 0 వచ్చినప్పుడు మీకు అమౌంట్ అనేది ఆఫ్గా వస్తుంది. ఈ 05 వచ్చినప్పుడు మీకు మీ పెట్టిన కలర్ మీ నెక్స్ట్ ఏ కలర్ అయితే వస్తుందో ఆ కలర్ తోటి వైలెట్ వస్తుంది అనమాట. మీకు అమౌంట్ అనేది ఆఫ్గా రావడం జరుగుతుంది. మనకి ఈ ట్రిక్ అయితే ఫాలో అయ్యాం. మనం ప్రైజ్ నుంచి వెళ్ళి లాస్ట్ ఫస్ట్ ఇక్కడ మనకు రిజల్ట్ వచ్చింది అనుకోండి 2. ఇలా ప్రైజ్ నుంచి వెళ్ళి ఇక్కడ లాస్ట్ 3 నెంబర్స్ అయితే మీరు యాడ్ చేయాలి. ఇక్కడ యాడ్ చేసినట్టయితే మీకు నెక్స్ట్ ఏ కలర్ వస్తుందో గెస్ చేయొచ్చు. సో మీరు ఇక్కడ చూసినట్టయితే ఈ 3 నెంబర్స్ని యాడ్ చేయండి. 3 + 2 5, 5 + 2 7. సో 7 అన్నమాట. 7 అంటే ఏంటిది గ్రీన్ అనమాట. ఇగో గ్రీన్ ఇక్కడ చూసినట్టయితే గ్రీన్ కాబట్టి నెక్స్ట్ ఇక్కడ ఈ గ్రీన్ అనేది మనం నెక్స్ట్ గ్రీన్ అయితే వస్తుందని అయితే గెస్ చేయొచ్చు. సో ఇలా అయితే మనం ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ మనది ట్రేడ్ అనేది కరెక్ట్ అయింది. సో ఇది కరెక్ట్ అనమాట. నెక్స్ట్ మనం ఎక్కడైతే రిజల్ట్ వచ్చిందో అక్కడ నుంచి స్టార్ట్ చేయాలి. లాస్ట్ వీడియోలో కొందరు అడిగారు ఎక్కడ నుంచి స్టార్ట్ చేయాలని. నేను ఆ వీడియోలో పర్టికులర్ గా చెప్పాను. సార్ ఇక్కడ మళ్ళీ చెప్తున్నాను. ప్రైజ్ లో చివరి లాస్ట్ 3 నెంబర్స్ అనమాట. ఇక్కడ మీరు చూసినట్టయితే ప్రైజ్ లో లాస్ట్ ఎక్కడైతే రిజల్ట్ వచ్చిందో అందులో నుంచి లాస్ట్ 3 నెంబర్స్. సో ఇక్కడ మీరు 3 నెంబర్స్ యాడ్ చేసినైతే నెక్స్ట్ ఒక నెంబర్ వస్తుంది. ఆ నెంబర్ ని మీరైతే ఆ కలర్ అయితే గెస్ చేయండి. ఇక్కడ నేను నెంబర్ గురించి చెప్పడం లేదు, ఓన్లీ కలర్ గురించి చెప్తున్నాను. మళ్ళీ చెప్తున్నాను. సో ఇక్కడ నెంబర్ గురించి అయితే చెప్పడం లేదు, ఓన్లీ కలర్ గురించి చెప్తున్నాను. సో మనం ఇక్కడ ఫాలో అయిపోతాం. ఇక్కడ మనకి గ్రీన్ వచ్చిందిగా, ఈ గ్రీన్ నుంచి అయితే ఫాలో అవ్వాలి. ఇక్కడ చూసినట్టే ప్రైజ్ నుంచి లాస్ట్ 2 నెంబర్స్ అనమాట. 3 + 2 5, 5 + 9 ఎంత 14 అనమాట. 14 కాబట్టి మనకు ఇలా 14 వచ్చినప్పుడు ఓన్లీ మనము ఈ చివరి నెంబర్ అనేది తీసుకోవాలి. 4 అంటే ఏంటిది, 4 అంటే రెడ్ కాబట్టి సో ఇక్కడ మన ట్రిక్ అయితే వర్కౌట్ కాలేదు. సో ఇది క్యాన్సిల్ అనమాట. సో మనకి ఇక్కడైతే మన ట్రేడ్ అనేది రాంగ్ అయింది. ఇక్కడ రాంగ్ చూసినట్టయితే ఇది కరెక్ట్ కాలేదు. సో ఇలా మనకి ఏదైతే అప్పుడు మనకి ఇక్కడ రాంగ్ అయినప్పుడు మనం ఇక్కడ డబుల్ ఇన్వెస్ట్మెంట్ అయితే చేసుకోవాలి. ఇలా చేసుకున్నప్పుడు అయితే మనకి అమౌంట్ అనేది డబుల్ వస్తుంది. ఇక్కడ సపోజ్ 10 రూపీస్ పెట్టినట్టయితే మనకి ఇక్కడ రాంగ్ అయింది కాబట్టి 10 రూపీస్ పోతుంది. సపోజ్ నెక్స్ట్ అది కరెక్ట్ అయితే మాత్రం మనకు నెక్స్ట్ 30 రూపీస్ పెట్టినప్పుడు అది కరెక్ట్ అయితే మనకి అమౌంట్ అనేది డబుల్ వస్తుంది. సో మనం ఇక్కడ ఈ ట్రిక్ నుంచి మళ్ళీ ఇక్కడ ఏదైతే రిజల్ట్ వచ్చిందో అక్కడ నుంచి మనం ఫాలో కావాలి. ప్రైజ్ నుంచి లాస్ట్
3 నెంబర్స్ అనమాట. ఇక్కడ 3 నెంబర్స్ అయితే యాడ్ చేయాలి. ఇక్కడ 3 1 1 ఉంది కానీ దీని అయితే యాడ్ చేయండి. 3 + 1 4, 4 + 1 5 కాబట్టి నెక్స్ట్ ఇక్కడ మనం 5 చూసుకోవచ్చు. నెక్స్ట్ 5 వస్తుంది. అయితే 5 అంటే ఏంటంటే గ్రీన్ అన్నమాట. నెక్స్ట్ చూడొచ్చు ఇక్కడ మనకైతే గ్రీన్ కలర్ అయితే వచ్చింది. సో మనం ఇక్కడ మన ప్రిడిక్షన్ అనేది కరెక్ట్ అయింది. సో ఇది కరెక్ట్ అనమాట. నెక్స్ట్ మన ఇక్కడ వచ్చిన రిజల్ట్ నుంచి లాస్ట్ ప్రైజ్ నుంచి చివరి 3 నెంబర్స్ అనమాట. ఇక్కడ మనం ఈ 3 నెంబర్స్ అయితే యాడ్ చేద్దాం. ఇక్కడ మనం చూసినట్టయితే 9 + 1 10, 10 + 3 13 అనమాట. 13 అంటే మనకు ఇలా వచ్చింది 13 కాబట్టి లాస్ట్ ఇది మనకు ఇలా 2 నెంబర్స్ వచ్చినప్పుడు చివరిది తీసుకోవాలి 3 అనమాట. సో 3 అంటే ఏంటి అనమాట, మనకి 3 అంటే గ్రీన్ కాబట్టి సో ఇక్కడ గ్రీన్ అయితే వచ్చింది. సో ఇక్కడ కూడా మన ప్రిడిక్షన్ అనేది కరెక్ట్ అయింది. సో ఇలా చూసినట్టయితే మళ్ళీ ఇక్కడ మనకు వచ్చిన రిజల్ట్ నుంచి ఇక్కడ చూసుకోవాలి. సో ఇక్కడ చూసుకున్నట్టయితే 9 + 1 10, 10 + 3 13 అనమాట. సో ఇక్కడ కూడా 13 వచ్చింది. ఇక్కడ 13 వచ్చింది కాబట్టి మన చివరి నెంబర్ అయితే తీసుకోండి. ఇక్కడ 3 కాబట్టి 3 అంటే ఏంటిది గ్రీన్ కాబట్టి మళ్ళీ ఇక్కడ మనకు ప్రిడిక్షన్ అనేది కరెక్ట్ అయింది. సో మళ్ళీ వచ్చిన రిజల్ట్ నుంచి అయితే మళ్ళీ ఇక్కడ నుంచి అయితే తీసుకోవాలి. ఇలా తీసుకున్నట్టయితే మనకు నెక్స్ట్ ఏ నెంబర్ వస్తుందో గెస్ చేయొచ్చు. ఇక్కడ 5 + 3 8, 8 + 3 11 అనమాట. మనకి 1 అంటే ఏంటిది గ్రీన్. సో ఇక్కడ చూడొచ్చు 1 అంటే గ్రీన్ కాబట్టి ఇక్కడ 1 అంటే ఏంటిది గ్రీన్ కాబట్టి సో మనం ఇక్కడ మళ్ళీ మన ప్రిడిక్షన్ అనేది కరెక్ట్ అయింది. సో మళ్ళీ ఇక్కడ వచ్చిన రిజల్ట్ నుంచి అయితే మళ్ళీ మనం అయితే 3 నెంబర్స్ యాడ్ చేయాలి. సో ఇక్కడ యాడ్ చేద్దాం. 1 + 3 4, 4 + 3 7 అనమాట. ఇక్కడ 7 అంటే ఏంటిది గ్రీన్ అనమాట. గ్రీన్ కాబట్టి మనకి ఇక్కడ మళ్ళీ ప్రిడిక్షన్ అనేది కరెక్ట్ అయింది. సో మళ్ళీ ఇక్కడ చూసుకుందాం. మళ్ళీ వచ్చిన రిజల్ట్ నుంచి ప్రైజ్ లో చివరి 3 డిజిట్స్ అనమాట. ఇక్కడ 5 + 3 8, 8 + 4 12 అనమాట. 12 కాబట్టి మనకి ఇక్కడ లాస్ట్ చివరి నెంబర్ అయితే తీసుకోండి. ఇక్కడ 2 అని ఉంది. 2 అంటే ఏంటి మనకి రెడ్ అనమాట. రెడ్ కాబట్టి మనకి ఇక్కడ ట్రేడ్ అనేది వర్కౌట్ కాలేదు. సో ఇక్కడ మళ్ళీ ఫాలో అయిపోదాం. మళ్ళీ వచ్చిన రిజల్ట్ నుంచి ఇక్కడ చూసుకున్నట్లయితే ప్రైజ్ లో నుంచి చివరి 3 నెంబర్స్ ఇక్కడ 5 + 5 10, 10 + 3 13 అనమాట. 13 కాబట్టి మనం 13 వచ్చినప్పుడు ఇలా చివరి నెంబర్ అయితే తీసుకోవాలి. 3 తీసుకున్నట్టయితే మనకి ఇక్కడ నెక్స్ట్ అయితే మనకు 3 అంటే ఏంటిది గ్రీన్ అనమాట. గ్రీన్ కలర్ చూసుకున్నట్టయితే ఇక్కడ మనకి గ్రీనే వచ్చింది. సో ఇక్కడ మనకి ప్రిడిక్షన్ అనేది కరెక్ట్ అయింది అనమాట. నెక్స్ట్ ఇక్కడ మళ్ళీ వచ్చిన రిజల్ట్ నుంచి ఇక్కడైతే చూసుకుందాం. ప్రైజ్ నుంచి ఇలా చివరి 3 నెంబర్స్ 3 + 3 6 అనమాట. 6 + 6 12 అనమాట. 12 కాబట్టి ఇక్కడ మన చివరి 2 నెంబర్స్ అయితే తీసుకోవాలి. చివరి నెంబర్ అయితే ఉందో అదే చూసుకోవాలి. సో ఇక్కడ 12 అంటే మనకి 2 ఇక్కడ 12 కాబట్టి 2 తీసుకున్నాను. సో ఇక్కడ 2 అంటే ఏంటి రెడ్ అనమాట. రెడ్ కాబట్టి ఇక్కడ మనకి ప్రిడిక్షన్ రాంగ్ అయింది. తర్వాత చూసుకున్నట్టయితే ఇక్కడ వచ్చిన రిజల్ట్ నుంచి అయితే మనం చూసుకున్నాం. సో ఇక్కడ 3 6 7 ఉంది కానీ దీని అయితే యాడ్ చేయండి. ఇక్కడ 7 + 3 10, 10 + 6 మనకి ఎంత 16 అని వచ్చింది. మనకి ఇక్కడ చివరి నెంబర్ అయితే తీసుకున్నాం. 6 అంటే ఏంటిది రెడ్ అనమాట. ఇక్కడ రెడ్ చూసుకున్నట్టయితే మనకి 6 అంటే రెడ్ కాబట్టి సో అది ఇక్కడ మనకి రెడ్ వచ్చింది. సో ఇలా అయితే మన ప్రిడిక్షన్ రైట్ అయింది. సో మనం ఇక్కడ ఎన్ని అయితే ప్రిడిక్షన్ చేసామో చూద్దాం. సో మనం ఇక్కడ చూసినట్టయితే 1 2 3 4 5 6 7 8 9 10 11 అయితే ఇలా ట్రేడ్ అయితే మనం చేసినప్పుడు మనకి ఇక్కడ చూసినప్పుడు ఎన్ని కరెక్ట్ అయ్యాయి చూద్దాం. 1 2 3 4 5 6 7 8 అనమాట. మనకు 11 పెట్టిన మనం 11 అన్నప్పుడు మనకు 8 అనేది కరెక్ట్ అయ్యాయి. సో మనం అయితే ఇలా మనం ఈజీగా అయితే మనీ డైలీ ఈజీగా గెయిన్ చేసుకోవచ్చు. సో మనం అయితే పర్టికులర్ టార్గెట్ అనేది ఫిక్స్ అయినప్పుడు అయితే మనం ఇలా అయితే మనం డైలీ సపోజ్ మన 500 అయితే టార్గెట్ ఫిక్స్ అయ్యాము. ఆ టార్గెట్ మనం 500 రీచ్ అయిన తర్వాత మీరు వెంటనే ఈ ట్రిక్ ఆపేయండి. తర్వాత మీకు ఈ ట్రిక్ అనేది ఊకే వర్క్ అవుతుంది అయితే మనం చెప్పలేము. సో అందుకని మీరు పర్టికులర్ మీరైతే మీ టార్గెట్ రీచ్ అయినాక ఈ ట్రిక్ అనేది వెంటనే ఆపేయండి. ఇదన్నమాట ఈ రోజు వీడియో. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, యాక్టివేట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.